Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Students, I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. ఓకే స్టూడెంట్స్, ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ పేరు ఆడిట్ రిపోర్ట్. దీన్ని తెలుగులో ఆడిట్ నివేదిక అని అంటారు. ఆడిట్ నివేదిక, ఆడిట్ రిపోర్ట్. రైట్. ఆడిట్ రిపోర్ట్ అంటే ఆడిటర్ తన ఆడిట్ వర్క్నంతా కంప్లీట్ చేసిన తర్వాత తాను ప్రిపేర్ చేసే ఒక స్టేట్మెంట్నే ఆడిట్ రిపోర్ట్ అని అంటారు. సో ఆడిటర్ తనకు అప్పగించబడిన ఆడిట్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అతను ప్రిపేర్ చేసే ఒక స్టేట్మెంట్నే ఆడిట్ రిపోర్ట్ అని అంటారు. ద ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఈజ్ ద లాస్ట్ వర్క్ ఆఫ్ ఆడిట్. సో ఆడిటర్ తాను చేసే ఆడిట్ పనిలో లాస్ట్ వర్క్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఈ విధంగా ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని స్టార్ట్ చేసి అనేక రకాలైన డాక్యుమెంట్స్ని, బుక్స్ని, ఫైల్స్ని, వోచర్స్ని అన్నింటినీ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆడిటర్ తన ఆడిట్ వర్క్లో చేసే లాస్ట్ వర్కే ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఈ విధంగా ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్లో బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వీక్నెసెస్, స్ట్రెంగ్త్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి అకౌంటింగ్ బుక్స్ అన్నీ ఆడిట్ చేసిన తర్వాత ఆడిటర్ లాస్ట్గా ఫైనల్గా బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని ప్రతి ఒక్కదాన్ని చాలా డీటెయిల్గా ఫైనల్ వర్క్గా తాను ఒక స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాడు. ఆ స్టేట్మెంట్నే ఆడిట్ రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ ఆడిట్ రిపోర్ట్లో బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి అన్ని ఫ్యాక్ట్స్, అన్ని వాస్తవాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. సో ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని చేశాడు అని చెప్పడానికి ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ అని కూడా ఆడిట్ రిపోర్ట్ని పిలుస్తారు. సో ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని కంప్లీట్ చేశాడు, తన ఆడిట్ వర్క్ని ఫినిష్ చేశాడు అని ఎలా చెప్పచ్చు అని అంటే ఆడిటర్ ఫైనల్గా ప్రిపేర్ చేసే ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయినటువంటి ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్ అంటే మనం తెలుసుకునే విషయం ఇక్కడ ఏంటంటే ఆడిటర్ తనకు అప్పగించబడిన ఆడిట్ పనిని పూర్తి చేసేటప్పుడు తాను చేసే ఆఖరి పనినే, చిట్ట చివరి పనినే ఆడిట్ నివేదిక తయారీ అని అంటారు. సో ఆడిటర్ తనకు అప్పగించబడిన పనంతా పూర్తయిపోయిన తర్వాత చివరన ఆఖరున ఆడిటర్ ఒక నివేదికను తయారు చేస్తాడు. ఆ నివేదికనే ఆడిట్ నివేదిక అని అంటారు. ఈ ఆడిట్ నివేదికలో వ్యాపార సంస్థకు సంబంధించిన బలాలు మరియు బలహీనతలను చాలా వివరంగా ఆడిటర్ పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన బలాలు, బలహీనతలకు సంబంధించిన అనేక వాస్తవాలతో కూడిన ఒక పత్ర సహిత సాక్ష్యమే ఆడిట్ నివేదిక. ఈ ఆడిట్ నివేదిక అనేది ఆడిటర్ తన ఆడిట్ పనిని పూర్తి చేశాడు అని చెప్పడానికి ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఆడిట్ రిపోర్ట్ ఈజ్ యూస్ఫుల్ యాజ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టు ద ఆడిటర్ దట్ హీ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ ఆడిట్ వర్క్ సక్సెస్ఫుల్లీ. ఆడిటర్ తన ఆడిట్ పనిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాడు అని చెప్పడానికి ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. రైట్. ఆడిట్ రిపోర్ట్లో ఉండే విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడ్రస్ షుడ్ బి మేడ్ టు ద అథారిటీ దట్ హ్యాస్ అపాయింటెడ్ హిమ్. ఆడిటర్ని ఏ పర్సన్ అయితే అపాయింట్ చేయడం జరిగిందో ఆ పర్సన్కి సంబంధించిన అడ్రస్ని మెన్షన్ చేస్తూ ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆడిటర్ ప్రిపేర్ చేసే ఆడిట్ రిపోర్ట్లో అడ్రస్ని మెన్షన్ చేస్తారు. ఎవరి అడ్రస్ని మెన్షన్ చేస్తారంటే ద అథారిటీ హూ హ్యాస్ అపాయింటెడ్ ద ఆడిటర్. ఆడిటర్ని ఎవరైతే అపాయింట్ చేయడం జరిగిందో
వాళ్ళ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఏదైనా ఒక కంపెనీ గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్గా ఎవరు ట్రీట్ అవుతారు అంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్. కాబట్టి ఆడిటర్ అనే పర్సన్ని కంపెనీ అపాయింట్ చేస్తే ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని ఫినిష్ చేసిన తర్వాత అతను తయారు చేసిన ఆడిట్ రిపోర్ట్లో ఎవరిని అడ్రస్ చేస్తూ ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాడు అంటే అక్కడ ఆడిటర్ అడ్రస్గా ఏమని మెన్షన్ చేస్తాడు అంటే టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ సమ్ పర్టికులర్ కంపెనీ. ఏదో ఒక ప్రత్యేకమైన కంపెనీకి సంబంధించిన వాటాదారులకు టు ద షేర్ హోల్డర్స్ అని ఆడిటర్ అడ్రస్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ని అపాయింట్ చేసిన అథారిటీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అడ్రస్ని కంపల్సరీ మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆడిటర్ షుడ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్ ఇన్ కనెక్షన్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆడిట్ రిపోర్ట్లో ఆడిటరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని చెక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటినన్నింటినీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆడిటర్ అతని యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆడిట్ రిపోర్ట్లో ఉండే అనేక ముఖ్యమైన అంశాలలో ఒక ముఖ్యమైన అంశము ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్. ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్ అంటే ఆడిట్ రిపోర్ట్లో ఉండేటువంటి అనేక ముఖ్యమైన అంశాలు ఒక ముఖ్యమైన అంశము ఆడిటర్ యొక్క అభిప్రాయం. ఆడిటర్ యొక్క అభిప్రాయం దేనికి సంబంధించి అంటే ఖాతా పుస్తకాలకు సంబంధించి. ఆడిటర్ ఏ కంపెనీ ఖాతా పుస్తకాలు అయితే ఆడిట్ చేశాడో ఆ ఖాతా పుస్తకాలను పరీక్షించిన తర్వాత అతని అభిప్రాయం ఏమిటి అనే విషయాన్ని ఆడిటర్ తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి. అదే ఆడిటర్ యొక్క అభిప్రాయం. ఈ విధంగా ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ యొక్క అభిప్రాయం అనేది తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆడిటర్ అకౌంటింగ్ బుక్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటిని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అండ్ ట్రూ కాన్సెప్ట్స్ని ఆడిటర్ కంపల్సరీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాలను ఆడిట్ చేసిన తర్వాత ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్లో ఆ కంపెనీ ఖాతా పుస్తకాలకు సంబంధించి వాస్తవమైన విషయాలు ఏంటి, ఖచ్చితమైన అంశాలు ఏంటి అనే విషయాన్ని ఆడిటర్ తప్పనిసరిగా తన ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్, ఆడిటర్ రిపోర్ట్ ఏ డేట్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగిందో ఆ డేట్ని కూడా కంపల్సరీ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిటర్ ఏ తేదీనైతే రిపోర్టు తయారు చేశాడో ఆ తేదీన కంపల్సరీ రిపోర్ట్లో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆడిటర్ ఏ డేట్న రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అనే విషయం కంపల్సరీ రిపోర్ట్లో తెలియాలి. అంటే రిపోర్ట్లో కంపల్సరీ డేట్ అనేది కనిపించాలి. ఆ డేట్ ద్వారా ఆ తేదీ వరకు ముందున్న అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆడిటర్ ద్వారా చెక్ చేయబడినవనే విషయాన్ని షేర్ హోల్డర్స్ తెలుసుకోవడానికి వీలుంటుంది. అందుకే ఆడిట్ రిపోర్ట్లో కంపల్సరీ డేట్ని మెన్షన్ చేయాలి. ఏ డేట్కి ఆడిటర్ ఆడిట్ వర్క్ని ఫినిష్ చేసి ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగిందో ఆ డేట్ని ఆడిటర్ కంపల్సరీ రిపోర్ట్ పైన మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిట్ రిపోర్ట్ మే క్లీన్, క్వాలిఫైడ్ అండ్ అడ్వర్స్. ఆడిట్ రిపోర్ట్ అనేది కొన్నిసార్లు క్లీన్ రిపోర్ట్గా ఉంటుంది, మరికొన్నిసార్లు క్వాలిఫైడ్ రిపోర్ట్గా ఉంటుంది. అంటే ఆడిటర్ అకౌంటింగ్ బుక్స్ చెక్ చేసిన తర్వాత అతనికి ఎలాంటి ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ కనిపించకపోతే అప్పుడు ఆడిటర్ ఇచ్చే రిపోర్ట్ని క్లీన్ రిపోర్ట్ అంటారు. అలా కాకుండా అకౌంటింగ్ బుక్స్ని చెక్ చేసిన తర్వాత ఆడిటర్కి ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ కనిపిస్తే అతను ఇచ్చే రిపోర్ట్ని క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. సో ఈ విధంగా కొన్ని సందర్భాలలో ఆడిటర్ ఇచ్చే రిపోర్ట్ క్లీన్ రిపోర్ట్గా ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో ఆడిటర్ ప్రిపేర్ చేసే రిపోర్ట్ క్వాలిఫైడ్ రిపోర్ట్గా ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్, ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ రిపోర్ట్ షుడ్ బి కన్సైజ్, క్లియర్ అండ్ కరెక్ట్. ఆడిట్ రిపోర్ట్లో ఆడిటర్ ఏ విషయాలనైతే మెన్షన్ చేయడం జరుగుతుందో అవన్నీ కూడా చాలా క్లియర్గా కరెక్ట్గా ఉండాలి. అంటే మార్కెట్లో ఉండేటువంటి షేర్ హోల్డర్స్ లేదా సాధారణ ప్రజలు, సామాన్య ప్రజలు కూడా చదివి అర్థం చేసుకునే రీతిలో చాలా సులువైన భాషలో
ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్ను తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను ఆడిటర్ చెక్ చేసిన తర్వాత తాను ఏ విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నాడో తన అభిప్రాయం అనేది చాలా సూటిగా స్పష్టంగా సామాన్య వ్యక్తులు కూడా చదివి అర్థం చేసుకునే రీతిలో ఆడిట్ రిపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి? దానిలో మనం నేర్చుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్సర్, క్లారిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఆడిటర్ తన రిపోర్ట్లో రకరకాల వాటికి ఆన్సర్లు ఇవ్వాలి, క్లారిఫికేషన్లు ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆడిటర్ తన రిపోర్ట్లో పలానా విషయం పలానా విధంగా ఉంది అని మామూలుగా చెప్పేయడం కాకుండా దానికి సంబంధించి పర్టికులర్గా క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాబట్టి ఆడిట్ రిపోర్టు ఏ రూపంలో ఉండాలి అంటే క్లారిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కంపెనీ ఇన్ ప్రిస్క్రైబ్డ్ స్ట్రక్చర్ ఆర్ నాట్. కంపెనీకి సంబంధించి ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు ప్రిస్క్రైబ్డ్ మేనర్లోనే తయారు చేయబడిందా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. అంటే ఆడిటర్ ఒక కంపెనీకి సంబంధించి ఇన్కమ్ స్టేట్మెంట్ని, బ్యాలెన్స్ షీట్ని చెక్ చేసిన తర్వాత అవి ప్రిస్క్రైబ్డ్ మేనర్లోనే, ప్రిస్క్రైబ్డ్ స్ట్రక్చర్లోనే ఉండడం జరిగింది అనే విషయాన్ని ఆడిటర్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. అప్పుడు ఆ రిపోర్ట్ను చదివిన షేర్ హోల్డర్స్ కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ స్టేట్మెంటు మరియు బ్యాలెన్స్ షీట్ కూడా చట్టం ప్రకారం ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఏదైతే ఉందో ఆ ప్రిస్క్రైబ్డ్ మేనర్ ప్రకారమే ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయి అనే విషయాన్ని షేర్ హోల్డర్స్ చదివి వాళ్ళు సాటిస్ఫై పొందడానికి వీలుంటుంది. థర్డ్ పాయింట్, అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఆఫ్ లైట్ డౌన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్. అసలు కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ని కంపెనీస్ యాక్ట్ స్పెసిఫై చేసినటువంటి రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం కంపెనీ మెయింటైన్ చేసిందా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. అంటే అసలు కంపెనీ తన ఖాతా పుస్తకాలను చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారము నిర్వహించిందా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ పాయింట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద కంపెనీ ప్రజెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ నాట్. అంటే కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ని మనం స్టడీ చేసినప్పుడు అది కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ని ట్రూగా చూపిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. తెలుగులో దీని అర్థం ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆస్తి అప్పుల పట్టీని మనం జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడు ఆ కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో ఆ కంపెనీకి సంబంధించిన ఆర్థిక పరిస్థితి వాస్తవంగా ప్రతిబింబించబడుతుందా లేదా అనే విషయాన్ని ఆడిటర్ తన నివేదికలో పొందుపరచాలి. ఫిఫ్త్ పాయింట్, హై ర్యాంకింగ్ ఆఫీషియల్ రిప్రజెంటేటివ్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ పెర్ఫార్మ్డ్ వర్క్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్. అంటే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, ఇతరత్ర సిబ్బంది కానీ, లేదా ఉన్నత స్థాయి అధికారులు కానీ వారి యొక్క విధులను కంపెనీల చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారమే నిర్వర్తిస్తున్నారా లేదా, ఎవరైనా ఏమైనా మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సిక్స్త్ పాయింట్, ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్. సో ఓవరాల్గా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ ఆడిటర్ చెక్ చేసిన తర్వాత సమగ్రంగా మొత్తం మీద ఆ కంపెనీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆడిటర్ చాలా స్పష్టంగా తన నివేదికలో పొందుపరచాల్సిన అవసరం ఉంది. సెవెంత్ పాయింట్, ఆడిటర్ షుడ్ ప్రొవైడ్ సజెషన్స్ ఇఫ్ నెసెసరీ. కంపెనీకి ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏవైనా అడ్వైజెస్ కానీ, సజెషన్స్ కానీ అవసరమని ఆడిటర్ భావిస్తే అటువంటి సజెషన్స్ని, అడ్వైజెస్ని ఆడిటర్ ఇవ్వాలి. ఆ విషయాలను కూడా ఆడిటర్ తన రిపోర్ట్లో మెన్షన్ చేస్తే మంచిది. అంటే ఒక కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ అన్నింటినీ కూడా ఆడిటరు
కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఓవరాల్ ఇష్యూస్ మీద ఆడిటర్కి ఒక కామన్ ఐడియా అండ్ అండర్స్టాండింగ్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఆడిటర్ ఆ కంపెనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి ఏవైనా ఐడియాస్ కానీ అడ్వైజెస్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే అటువంటి వాటిని కూడా ఆడిటర్ తన ఆడిట్ రిపోర్ట్లో పొందుపరచడం మంచిదే. సో ఈ అన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్స్ని, ఇంపార్టెంట్ కంటెంట్స్ని ఆడిటర్ మెన్షన్ చేస్తూ తన ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ and the contents of audit report. All of you, thank you.